ఇప్పుడు ఉదాహరణకు మీరు ఏంటంటే మేజర్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, చిన్న చిన్న పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, ఉద్యమాలు చేసే నాయకులు ఉంటారు. ఉన్నప్పుడు మీరు కొన్ని పిలిచినప్పుడు ముందుగానే మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి మీరు కూడా రండి, లేకుంటే ఇంకోటి చేసినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. మొన్నటి వరకు ఎందుకు రాలేకపోయాం మేము రావడానికి ఎన్డీఏలో ఉంటే బయట వస్తే ఎందుకయ్యా నేను ఆ రోజు తెల్లవారితో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పాలిట్ బ్యూరో డిస్కస్ చేసి ఫస్ట్ ఎన్డీఏ నుంచి బయట వచ్చి నో కాన్ఫరెన్స్ పెట్టాం. దట్ ఈజ్ వాల్యూ. అట్లా కాకుండా నేను అక్కడుండి నేను ఏదంటే చేస్తే రేపు నా విలువే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఎందుకు ఫైట్ చేస్తున్నా ధైర్యంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నాను? బయట వచ్చాం కాబట్టి ముందు చెప్పాం, చేయలేదు, బయట వచ్చాం. మంత్రులు మీరు చెప్పారు, ఇప్పుడు సాగర్ చెప్పాడు క్రానలాజికల్గా ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ డన్. చేశాం కాబట్టి ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం. ఫైట్ అంతవరకుగా నేను ముందుగానే లోపలుండి నేను కూడా అన్ని మీటింగ్లు పోతే వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ తెలుగుదేశం చెప్పి ఎవరిని అడిగితే ఏం చెప్తా సమాధానం? కాబట్టి మీరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రిజర్వేషన్స్ ఎప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయం చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది, విలువలు లేని రాజకీయాలు చేయాలంటే ఇంకో పద్ధతి ఉంటుంది. నేను అందుకనే ఎటు పడితే అటు అడ్డుదారులు దొక్కలేదు కాబట్టి 40 ఏళ్ళు నేను నిలబడగలిగాను రాజకీయాల్లో. ఈరోజు ఎవరిని మాట్లాడినా ఇవన్నీ తాత్కాలికం, గుర్తుపెట్టుకోండి మీరు. మీరు ఎందుకు అడిగారు, ఒక మాట అడిగారు, నేను ఎందుకు ఇవన్నీ చేశానంటే డెఫినెట్గా కామన్ మ్యాన్ నన్ను అర్థం చేసుకోగలుగుతాను. నేను ఈ రాష్ట్రం కోసం చేశాను తప్ప లేకుంటే నరేంద్ర మోడీ గారిని ఎప్పుడో రాజీనామా చేయమని ఆయనతో నేను కలవాల్సిన అవసరం ఉంది. మరి అది వేరే కదా. కాదు కానీ మనం ఇక్కడ లేని పక్షాలను మనం విమర్శించుకుంటాం అనేది ఒకసారి 2 సార్లు చేయొచ్చు. మరి ఇప్పుడు వామపక్షం మీద సరైన విధానం కాదు. ఇందాక ఆల్రెడీ చెప్పారు పెద్దలు. మనం డిస్కషన్ ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సంఘాలు, కొన్ని అసోసియేషన్లు మీరు పిలిచేటప్పుడు ఓసారి నేను చెప్పాను రిజర్వేషన్ చెప్పాను, వాళ్ళకొక రిజర్వేషన్ ఉంటుంది. ఏదో ఉద్యమం వచ్చింది మేమే చేసేస్తాను కూడా ఉంటుంది. లెట్ వెరీ క్లియర్. వాళ్ళకి రేపు ఎలక్షన్స్ కావాలి కాబట్టి ఎవరెందుకు వచ్చేది, మాకు ఒక జెండా దొరికింది, మాకు ఒక అజెండా ఉంది, మేము పోతాం 4 ఓట్లు వస్తాయి అనే ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. నేను అడిగేది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పిలిచినాక రావాలి కదా. ఇట్ ఈస్ స్ట్రైట్ క్వశ్చన్. మీరు చెప్పారు సరే, వాళ్ళు రాలా కదా. అంటే ముఖ్యమంత్రి చెప్పినాక రాని పార్టీలు కూడా అంటే ఏంటి రాష్ట్ర ప్రయోజనాలండి? సార్ ఇంకొక సబ్మిషన్ ఏంటంటే ఫస్ట్ అఖిలపక్షానికి వచ్చి మధ్యలో మీరు ఢిల్లీలో అంత దూరం చేసి రెండో అఖిలపక్షానికి ఎందుకు వామపక్షాలు అంటే మధ్యలో మనమేం తప్పు చేసామో మొన్న వచ్చి ఈరోజు రాకుండా పోవడానికి కారణం కూడా లేదు. నేను వచ్చినప్పుడు ఈరోజు వచ్చి ఉండాలి వామపక్షం. కారణం ఒకటే, చంద్రమోహన్ రెడ్డి గారు మొన్న సిపిఎం వాళ్ళు క్లారిటీ చెప్పారండి. మేము సొంతంగా చేసుకుంటాం, మాకు సాధన సమితి ఉందని చెప్పారు, క్లారిటీ ఇచ్చారండి మొన్నే ఇచ్చారండి. వేరియస్ యాంగిల్స్ ఉంటాయండి. నేను వీలైనంత వరకు అందరినీ కలుపుకొని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే బాధ్యత ముఖ్యమంత్రిగా నా పైన ఉంది. ఇంత మునుమారుగా అందరిమారిగా మీరు ఇన్ని చెప్పారండి, ఓకే. నేను ఒకసారి బయట వచ్చిన తర్వాత ఐఎమ్ ఏబుల్ టు మస్టర్ నేషనల్ సపోర్ట్. నోబడీ కెన్ డినై దాట్. అంత మునుపు వీళ్ళు ఎన్ని మాట్లాడినా కనీసం వాళ్ళ పార్టీలు కూడా ఓపెన్గా తేలేకపోయారు. నేను అడుగుతున్నా, సిపిఐ సిపిఎం కూడా ఓపెన్గా మొన్నటి వరకు మనం వచ్చే వరకు రాలేదు బయట. మనం వచ్చిన తర్వాత బయట వచ్చారు నేషనల్ లెవెల్లో, ఇక్కడ కాదు. ఆల్ ఇండియా లెవెల్లో ముందు వచ్చి ఆ 7 మందో 6 మందో పెట్టారో, సంతకం పెట్టలేదే. మనం వచ్చిన తర్వాత వాళ్ళు బయట వచ్చారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం ఒక నిర్ణయం. తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో తక్కువ నెంబర్ ఉన్న 21 ఉన్న వీఆర్ 6th లార్జెస్ట్ పార్టీ ఇన్ ది పార్లమెంట్. కాబట్టి మన సపోర్ట్ వాళ్ళకి కావాలి, వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మీరేం చేస్తున్నారంటే అందరినీ ఒకే విధంగా తీసుకుపోవాలి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తప్పులేదు దాంట్లో. మీది నిజాయితీ, వాళ్ళది నిజాయితీ లేదు. నిజాయితీ లేని వాళ్ళు కూడా మీరు కలుపుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, తప్పులేదు. కానీ డైల్యూషన్ కదా ఉద్యమం. నేను అడుగుతాను, నిన్న మీరు ఎవరి మీద ఫైట్ చేస్తున్నారండి? బీజేపీ మీద మనం ఫైట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ మీద పర్సనల్ ఫైట్ ఇది, అంతే కదా. నరేంద్ర మోడీ అనుకుంటే మనకు ఇంకేమీ ఇష్యూనే లేదు. ఆయన మీద ఫైట్ చేసినప్పుడు నిన్న మొన్న మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ రాకుండా కానీ ఉంటే నో కాన్ఫిడెన్స్కి ఏడీఎంకే ఎంపీ రెడ్ చేస్తాం, అంతే కదా ఉద్యమం.
వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరందరూ అన్నారు కావేరీ ఏంటి ఇష్యూ? సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది, బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలి. ఎంత టైం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎందుకు చేయరు? అది చేయకుండా వీళ్ళ పోడియంలో పెట్టారు. ఫస్ట్లో టీఆర్ఎస్ కూడా పెట్టారు. టీఆర్ఎస్ 2 రోజులు అయినా ఎందుకు చెడ్డ పేరు వస్తుంది అని ఉండమన్నారు, వాళ్ళు బయట వచ్చేసారు. సేమ్ థింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇస్ డూయింగ్. రేపు అదే చేశారనుకో, నిన్న హ్యూమన్ చైన్ పెడితే ఆల్ అపోజిషన్ పార్టీస్, ఈవెన్ మాకు కాంగ్రెస్ అంటే పడకపోయినా కాంగ్రెస్ కూడా వస్తే వీ స్టాండ్ దేర్. వై? దే ఆర్ యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ, యాంటీ గవర్నమెంట్. నిలబడుకున్నప్పుడు మీరు ఒక్కరే రాకపోతే వాట్ ఈజ్ ఇండికేషన్? మీరు ఇవన్నీ రేపు ఎట్లా వీళ్ళు ఏం చెప్పారంటే మనందరికీ వీళ్ళందరూ మేము చేస్తున్నాం, మీరు మా వెనకాల రండి. అయ్యింది కదా. ఇంకో పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మీరందరూ రెడీ అనండి, నేను మొత్తం అప్లై చేస్తాను ఢిల్లీలో. ఇవన్నీ మాటలే కదండి, మాటలేపోయింది. ఏది మాట్లాడుతున్నారు? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది, జెన్యునిటీ ఉంటే మనం కలపచ్చు, పోవచ్చు. లేకపోతే మనం వాళ్ళు చేసే తప్పుడు పనులని కానీ మనం కానీ పట్టుకుంటే మనం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది మనీ మీద పోతుంది. ఇప్పుడు మనకేంటి అంటే వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సాధించుకోవాలి, వాళ్ళకేంటి ఏదో ఒక విధంగా డైల్యూట్ చేసేయాలి, మనం తిట్టాలి. ఇప్పుడు నిన్న కూడా మీరు మాట్లాడుతున్నారండి, ఎవరైనా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నన్ను తిట్టాల్సి వచ్చిందండి. ఒక్క మాట నరేంద్ర మోడీ అనలేని పరిస్థితులు ఉంటే నేనేమన్నాను? ఢిల్లీకి పోయి వచ్చానని చెప్పి అంతే. పోయిన విషయాలు చెప్తున్నాం. మీకెందుకు బాధ? కాబట్టి నేను మిమ్మల్ని కోరేదంటే, మీరు చేసిన దాంట్లో నేను తప్పడం లేదు, కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందంటే, అవతల వాళ్ళు గారు చేసినప్పుడు కనీసం మీరు ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు నిష్టగా ఉండి ఇండిపెండెంట్గా పోతే తప్ప కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, మనం 10 మంది ఉంటాం, వచ్చేందరూ కలుపుకుందాం, ప్రయత్నం చేద్దాం. వాళ్ళు రానప్పుడు మనం రాలేదు అని చెప్పగలిగితేనే పబ్లిక్లో ఇమేజ్ వస్తుంది. అదర్వైజ్ అప్పుడు కూడా మనం మొహమాటం ఉండి గారు చేస్తే మీరు అన్నట్టు నమ్మరు మనల్ని. పొలిటికల్ ప్రాబ్లమ్ సీరియస్ పొలిటికల్ అయితే వాళ్ళు అపాలిటికల్గా మాట్లాడారు ఇంతకాలం నుంచి. శ్రీనివాస్ గారు మొత్తం ఉద్యమంలో శ్రీనివాస్ గారితో నేను చాలా కాలం చూస్తున్నాను. ఆయన పాలిటిక్స్ని సెకండ్ స్టేజ్లో పెట్టి అపాలిటికల్గా ఉంటాడు. దానివల్ల అందరూ ఒకటేనేటువంటి వాడు తప్పులేదండి, కానీ అపొలిటికల్గా ఫర్ ఏ కాస్ట్ చేయడంలో తప్పులేదు. క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది లాలూచి పడి చేసేవాళ్ళు కానీ మనం కానీ గుర్తుపెట్టుకోలేదు, మనం మునిగిపోతా ఉంటున్నాం. ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ని తప్పడం లేదండి, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ అజెండా కోసం పోతున్నారండి. వాళ్ళు ఏది పొలిటికల్ అజెండా కడవాళ్ళు ఏంటంటే అటు ఇటు లాలూచి పడుతున్నారు. వాళ్ళు లాలూచి పడిన వాళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకోలేదు అనుకోండి, మనం దెబ్బతింటాం. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. అక్కడ బీజేపీ చేసే కుట్రలనే చాలా కేర్ఫుల్గా ఉండాలని నేను సాధ్యమైన ప్రతి చోట చెప్తున్నానండి. చాలా సీరియస్గా కూడా మీరు ఒక మాట చెప్తానంటారా? మీరు ఇంకేం వద్దండి, ఇంత మీరు అందరూ ఉన్నారు ఇక్కడ. వాట్ ఈస్ ది గట్స్ బీజేపీ ఈస్ హ్యావింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి? కాదు, ఆడుకోవడం కాదు, 25 సీట్లు ఉన్నాయండి ఇక్కడ. బీజేపీకి ఇక్కడ ఓటు ఉందండి, రేపు ఓట్లు వస్తాయండి. ఐఎమ్ ఆస్కింగ్, ఎందుకంటే ధైర్యం? ఓట్లు లేకపోతే సీట్లు రావు కదా, ధైర్యం ఏంటి? కాదు, ఎవరో ఒకరు ఉన్నారు, ముసుగు వీరులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది. వెరీ సింపుల్. నువ్వు డి అంటే ఢీ కొంటున్నా నేను, ఇంకా నేను కలవలేను, అటు అమ్మేమో తేల్చుకుంటా. నేను తేల్చుకున్నప్పుడు వాళ్ళకేంటి, ఏదో ఒకరు పట్టుకొని ఈ రాష్ట్రంతో ఆడుకోవాలా? వాళ్ళు ఏమని చెప్పాలి? ఇంకా నిన్న ఢిల్లీలో దీక్ష జరుగుతుంటే వెళ్ళి మీరు లైవ్లో చూసుంటారు. నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయాలని చెప్పొచ్చానండి. నేను ఇక్కడ మాట్లాడింది కాదు, నేను ఇక్కడ మాట్లాడినప్పుడు నేను మాట్లాడింది అక్కడ మాట్లాడే ధైర్యం ఉంది నాకు. తెలుసని శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆ ధర్నాలో ఏమన్నా యాంటీ మోడీ స్లోగన్ చేశారా వాళ్ళు? మీరు ఉండగా అక్కడ కూర్చున్నారు, కూర్చున్నారు, నేను చూశాను.